తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. మనకైతే నిన్న కనుక చూసుకున్నట్లయితే రుణమాఫీ కూడా లక్షలోపున రైతులకైతే క్లియర్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈరోజు మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ రుణమాఫీ తర్వాత మనకైతే రైతు బంధు అయితే జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. మనకైతే ఒకటి తర్వాత ఒకటి రైతులకి ప్రతి ఒక్క హామీ అనేది క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా తెలియడం అయితే జరిగిందనమాట. మనకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకే ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని కూడా నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు కనుక మన ఛానల్ కనుక మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే 2023 వరకు అయితే మనకి ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు అయితే రైతులకైతే రైతు బంధుగా అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు రైతు భరోసాగా మార్చిన కాంచి అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే కారుకి వచ్చేసి అయితే వానాకాలం కారుకి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే రైతులకైతే అందించడం అయితే జరుగుతుంది. అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే అంటే యాసంగి వానాకాలం రెండు కలిపి కనుక చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అయితే రైతులకైతే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మనకైతే ఎప్పుడు అమలు అవుతుంది ఈ యొక్క రైతు భరోసా అనే పథకాన్ని ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారు అనేది నేనైతే వీడియో తెలియజేస్తాను అనమాట. మనకైతే ఈ 5 ఎకరాలకైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. అలాగే మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగిందనమాట. మనకైతే 20వ తారీఖులోగా మనకైతే ఒక ఎకరం ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తామని తెలియడం అయితే జరిగిందనమాట. అంటే 20కి అయితే ఫస్ట్ మొదటి విడతగా 20కి అయితే ఒక ఎకరం ఉన్న రైతులకైతే జమ చేస్తారు. అలాగే రెండో విడతగా మరొక రోజు, అలాగే అట్లా 5 విడతలుగా మనకైతే రైతులకి రైతు భరోసా డబ్బులైతే పంట పెట్టుబడి సాయం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 5 ఎకరాలకి 5 విడతలుగా మనకైతే అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ 5 ఎకరాలు కూడా అర్హులు ఎవరెవరు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలన్నమాట. అలాగే వాళ్ళు చేసే భూమి మాత్రం ఖచ్చితంగా పంట చేసే భూమి మాత్రమే, అంటే వాళ్ళు ఆ భూమిని కనుక సాగు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకే వస్తుందన్నమాట. అలాగే కొండలు గుట్టలు అలాగే ఫ్లాట్ల స్థలాలు వాటికి మాత్రం రైతు భరోసా అయితే అందించడం అయితే జరగదు అని అయితే క్లియర్గా అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. మీకైతే క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు రైతు భరోసా మీద ఏ డౌట్ ఉన్నా, అలాగే రుణమాఫీపై కూడా ఎట్లాంటి డౌట్ ఉన్నా కానీ కింద ఉన్న కామెంట్ అయితే చేయండి అనమాట. నేనైతే మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఎండల్. జై హింద్.